గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చూసుకుందాం. ఈరోజు మార్కెట్లో ఇవాళ కూడా నేను ట్రేడ్ చేసిన చూపిస్తా. మనం యాక్చువల్గా 1 మినిట్ గురించి చూసుకుంటాం కదా, సేమ్ అదే ఫార్ములా. మనం ఏదైనా ఫార్ములా ఉంటే దానికి కంప్లీట్గా ఫాలో చేయాల్సిందే. ఓకే, అయితే మనకి ట్రెండ్ లైన్ అయింది, ఇది టచ్ చేసుకుని ఓకే వచ్చేసింది, నీట్గా ఉందిరా బాబు, మంచిగా వస్తుంది ఇది అనుకున్నా. చలో టీకే అయిపోయిన తర్వాత రీట్రేస్ వస్తుందేమో అని మళ్ళీ ప్లాన్ చేసిన. ఇలా ఫాలో అయింది కదా, రీట్రేస్ వస్తుంది అనుకున్నా. రీట్రేస్ రాలేదు. సరే, మన లో బ్రేక్అవుట్ అయింది. ఓకే డన్. ఇక్కడ మన లో బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ ఎంత ఫాస్ట్ అయిందంటే మనం క్యాప్చర్ చేయాలంత ఫాస్ట్ స్టార్ట్ అయ్యి టీకే. అయితే నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు మార్కెట్ ఆర్డర్లో ఎంట్రీ తీసుకునేసరికి ఆ ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అయిందండి. ఇక్కడ ట్రిగర్ అయ్యేసరికి సారీ అక్కడ కూడా ట్రిగర్ కాలేదు, చెప్పాలంటే ఇక్కడ ట్రిగర్ అయింది. ఈ ఏరియాలో ట్రిగర్ అయింది. ఓకే, చాలా ఫాస్ట్ మూవ్మెంట్ జరగడం వల్ల అలా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏమైందంటే ఓవరాల్గా అయితే మార్కెట్ ఒక రిట్రేస్ తీసుకొని వచ్చింది. బట్ కాకపోతే నేను ఈ ఏరియా దాకా వెయిట్ చేయలేదండి. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. అంటే ఈ రిట్రేస్ ఇక్కడ వచ్చింది కదా, మీకు చూపిస్తా. యాక్చువల్గా ఈ రీట్రేస్ ఉంది కదా, ఇలా ఫాలో అయినప్పుడు ఈ రీట్రేస్ ఉంది కదా, ఈ రీట్రేస్ ఇక్కడ వరకే వచ్చి వెళ్ళిపోతుందని అనుకున్నా. ఇలా వెళ్ళిపోద్ది అనుకున్నా. ఇది టార్గెట్ పెట్టుకున్నా, ఈ ఏరియాని టార్గెట్ పెట్టుకున్నా. ఈ ఏరియా టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ రీచ్ కాలేదండి. ఇక నేను అనుకున్నా ఓకే, ఓవరాల్గా మనం పోయింది ఈ రోజు మ్యాచ్ అని ఫిక్స్ అయిపోయినా. డన్. ఓకే, అయితే మన ప్లాన్, మన విజన్ చాలా క్లియర్గానే ఉంది. కాకపోతే కొన్ని సందర్భాలలో మనకి పేషెన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా చిన్న ట్రేడర్స్ కదా. చాలా మంది ఏంటంటే కొంచెం పెట్టుకొని వెయిట్ చేస్తారు, ట్రేడ్ చేసుకొని తీసుకుంటారు. కానీ మనది కూడా కరెక్టే అని, నాది కూడా ఇదే లెవెల్ దాకా నాకు స్టాప్ లాస్ ఉండే. కానీ ఇక నాకు అప్పటికి చాలా లాస్ వచ్చేసింది నేను తీసుకున్న తర్వాత. ఓవరాల్గా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్కెట్లో మనం అనుకున్న స్ట్రాటజీస్ వచ్చి వర్కౌట్ అయింది. చూద్దాం, నెక్స్ట్ ట్రేడ్ మనం ప్లాన్ చేద్దాం. వాచ్ చేయండి క్లియర్గా. ఒకసారి ఈ ఫార్ములాని మనం ఫాలో చేద్దాం కొన్ని రోజులు. మనకు మంచిగా అనిపిస్తే ఇంకా ముందు కూడా మనం మంచి వీడియోస్ చేసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరు వచ్చారు నాకు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.